హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు వీడియో వచ్చేసి ఈ లాంగ్ ఫ్రాక్ని ఏ విధంగా స్టిచ్ చేయాలనేది ఈ వీడియోలో చూపించబోతున్నానండి. చూడండి, మంచి ఫినిషింగ్ తోటి ఈ లాంగ్ ఫ్రాక్ని ఏ విధంగా స్టిచ్ చేస్తాను అనేది చూడండి. ఈ నెక్ను వచ్చేసి ఏ విధంగా స్టిచ్ చేస్తానని కూడా గమనించండి. అంటే నేను వచ్చేసి క్యాన్వాస్ యూజ్ చేసే ఈ నెక్ను వచ్చేసి స్టిచ్ చేస్తున్నానండి. ఓకేనా? అందరూ వచ్చేసి నార్మల్గా లైనింగ్ మాత్రమే కట్ చేసి మామూలుగా ఒరిజినల్ క్లాత్ మీద పెట్టి తిప్పేస్తారు. అట్లా పెట్టడం వల్ల మంచి ఫినిషింగ్ ఉండదండి. మనకు బాడీకి అద్దినట్టు ఉండదన్నమాట ఆ నెక్. ఓకేనా? ఈ విధంగా క్యాన్వాస్ యూజ్ చేసినప్పుడు మనకి బాడీకి అద్దినట్టు ఉంటుంది. ఓకేనా? నెక్ షేప్ ఏదైనా కానివ్వండి, ఫ్రాకుల కంటే క్యాన్వాసే యూజ్ చేస్తే పర్ఫెక్ట్గా వస్తుందండి. ఓకేనా? ఇంక వీళ్ళు వచ్చేసి నడుము దగ్గర ఈ విధంగా థ్రెడ్స్ కూడా అడిగారండి. వీటిని కూడా ఏ విధంగా స్టిచ్ చేశాను అనేది కూడా ఈ వీడియోలో చూపిస్తాను. ఇంక బ్యాక్ నెక్ వచ్చేసి ఈ విధంగా స్టిచ్ చేశాను అనమాట. ఓకేనా? హ్యాండ్స్కి వచ్చేసి ఈ విధంగా సపరేట్గా బటర్ఫ్లై వచ్చేటట్టు మాత్రమే హ్యాండ్ దగ్గర. ఓకేనండి? ఆ విధంగా అయితే నేను స్టిచ్ చేశాను అనమాట. ఇంకోకేనండి, ఇంక ఇప్పుడు వచ్చేసి ఏ విధంగా స్టిచ్ చేయాలనేది చాలా నీట్గా నిదానంగా చెప్తాను, చూసేయండి. ఇక్కడ చూడండి, ఇప్పుడు బాడీ పార్ట్కిను గమ్ పెట్టేస్తాను అనమాట. లైనింగ్కిను బాడీ పార్ట్కి అయితే గమ్ పెట్టేస్తానండి. ఈ విధంగా మిడిల్కి మార్క్ చేసేసుకున్నాను. ఓకేనా? మార్క్ చేసేసుకొని ఇది ఫ్రంట్ పార్ట్ అండి. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఒక 6 ఇంచుల వరకు ఈ విధంగా మార్క్ చేసేసుకొని మిడిల్కి ఈ విధంగా కుట్టుకున్నాను అనమాట. ఈ విధంగా కుట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి పై వైపున ఒరిజినల్ వైపున కదా మనం ప్లేస్ చేస్తాం క్యాన్వాసు, అప్పుడు నెక్ మనకు పక్క జరిగిపోదండి. ఆ కుట్టు మీదే మనం ప్లేస్ చేస్తామన్నమాట క్యాన్వాస్ని. ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇప్పుడు వచ్చేసి ఆల్రెడీ ఈ క్యాన్వాస్ కూడాను సరౌండింగ్ మొత్తం ఈ విధంగా ఫోల్డ్ చేసేసి స్టిచ్ చేశాను అనమాట లైనింగ్. ఇంక చూస్తారు కదండి మీరు, థ్రెడ్స్ కూడా నేను స్టిచ్ చేసి పెట్టాను అనమాట. ఓకేనా? వీటికి వచ్చేసి ఈ పద్ధతిలో స్టిచ్ చేస్తే మనకు ఖర్చు కనపడుతుంది అనమాట. ఓకేనా? అందుకనేసి నేను ఈ పద్ధతిలో స్టిచ్ చేస్తున్నానండి. లేదు మొత్తం కూడా స్టిచ్ చేసిన తర్వాతనే థ్రెడ్స్ని పెట్టేయచ్చు, కానీ ఈ పద్ధతి అయితే ఇంకా బాగుంటుంది, అందుకోసమనండి. ఇప్పుడు కుట్టే కుట్టు ఆల్రెడీ మనం బాడీ పార్ట్కి కుట్టున్నాం కదా, ఆ కుట్టు ఒకదాని మీద ఒకటి రావాలన్నమాట. అప్పుడే మనకి నెక్ అనేది పక్కగా జరిగిపోదు, పర్ఫెక్ట్గా ఉంటుందండి. అందుకోసం ఇక నెక్ షేప్ ఏదన్నా కానివ్వండి, ఫ్రాకులకి డ్రెస్సులకి వచ్చేసి ఖచ్చితంగా క్యాన్వాస్ యూజ్ చేయండి. పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్గా వస్తుంది, అంటే బాడీకి అద్దినట్టు ఉంటుందండి. ఓకేనా? అందుకోసం చెప్తున్నాను. ఈ విధంగా ఒక స్టిచ్ వేసిన తర్వాత ఇప్పుడు పాదం గ్యాప్ తోటి ఒక కుట్టు కుట్టుకుంటూ వస్తున్నానండి. చూడండి, ఈ విధంగా నిదానంగా కుట్టుకుంటూ వస్తున్నాను. కార్నర్ దగ్గరికి వచ్చేసరికి మార్కింగ్ పెట్టేసుకొని ఎక్కడైతే మార్కింగ్ పెట్టుకున్నామో అక్కడ సూది దింపి పాదం ఎత్తి మళ్ళీ మన వైపుకి తిప్పుకోవాలన్నమాట. ఓకేనా? పాదం గ్యాప్ అంటే ఒక పావించండి. పావించి గ్యాప్తోనే కుట్టుకుంటూ రావాలి. ఒకవైపున పావించు, ఒకవైపున హాఫ్ ఇంచు పెట్టామనుకోండి, అప్పుడు నెక్ అనేది పర్ఫెక్ట్గా రాదు. ఓకేనా? ఇక్కడ ఆల్రెడీ మనం థ్రెడ్ని అయితే స్టిచ్ చేస్తున్నాం కదా, అది కూడాను స్ట్రైట్గా ఉండేటట్టు ప్లేస్ చేసేసుకొని కుట్టుకుంటూ రావడమేనండి. చూడండి, నేను ఏ విధంగా నిదానంగా సర్దుకుంటూ కుడుతున్నాను అనేది గమనించండి. ఓకేనా? ఈ నెక్కులను వచ్చేసి నిదానంగా కుట్టుకుంటూ రావాలండి. ఇంకోటి ఏంటంటే కింద వైపున ఒరిజినల్ ఫ్యాబ్రిక్ వచ్చేసి కొంచెం జారిపోయే క్లాత్ అనమాట. ఓకేనా? స్పేస్ సిల్క్ అంటారు కదా, ఆ ఫ్యాబ్రిక్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ ఉంది. ఆ క్లాత్ అయ్యేసరికి మనకి అక్కడక్కడ కూడాను ఫోల్డ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, జరిగిపోద్ది కూడా క్యాన్వాస్. అందుకోసం మాటికి సూది దింపి పాదం అయితే సర్దుకుని చెక్ చేసుకుంటూ కుట్టుకుంటూ రావాలండి. ఓకేనా? ఈ థ్రెడ్ని కూడా ఈ విధంగా స్ట్రైట్గా ప్లేస్ చేసేసుకొని ఆ థ్రెడ్ మీద వచ్చేసరికి ఒక కుట్టు కుట్టుకుంటూ రావాలన్నమాట. చూడండి, ఇంక మనకు వచ్చేసి ఖర్చు కనపడదనమాట ఈ థ్రెడ్ది. ఓకేనా? ఈ విధంగా స్టిచ్ చేస్తే. ఓకేనా? నేను ఆల్రెడీ థ్రెడ్ని కుట్టి పెట్టేసుకున్నాను. ఏ విధంగా స్టిచ్ చేశానో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఓకేనా? నేను జస్ట్ నార్మల్గా ఒక కుట్టు కుట్టేశానండి. ఓకేనా? ఈ కరువు ఈ షార్ప్గా వచ్చింది కదా, ఆ ప్లేస్లో పెట్టేసి స్టిచ్ చేశాను అనమాట, అది 2 థ్రెడ్స్ని కూడాను. ఓకేనా? చూడండి, ఇప్పుడు వచ్చేసి ఈ ఎక్సెస్ పార్ట్ అంతటిని కూడా కట్ చేసేస్తున్నానండి. ఓకేనా? కనీసం ఒక పావించు గ్యాప్ ఉంచుకొని కట్ చేయాలి. మీకు కనిపిస్తుంది కదా కుట్టు అనేది ఈవెన్గా రావాలండి. ఒకవైపున హాఫ్ ఇంచు, ఒకవైపున పావించు అట్లా కుట్టారనుకోండి, మీకు నెక్ షేప్ అనేది పర్ఫెక్ట్గా రాదు. ఓకేనా? కొత్త వాళ్ళైతే మార్క్ చేసేసుకోండి. ఓకేనా? మార్కర్తో మార్క్ చేసేసుకొని ఆ తర్వాత ఆ మార్కింగ్ మీదే కుట్టుకుంటూ రండి. స్టార్టింగ్లో నేను అట్లే చేశానండి, అందుకోసం మీకు యూజ్ అవుతుందేమో కొత్త వాళ్ళకని చెప్తున్నాను. కానీ పాదం గ్యాప్తో అంటే కుట్టేటప్పుడు కొంచెం ఒక చోట పావించు, ఒక చోట హాఫ్ ఇంచు అట్లా కుట్టేస్తాం అనమాట స్టార్టింగ్, అందుకోసం చెప్తున్నానండి. ఓకే, ఈ విధంగా మొత్తం ఘాట్లు పెట్టేసుకొని ఇంకొచ్చేసి లోపల వైపుకి ఫోల్డ్ చేసేసుకొని కుట్టుకుంటూ రావడమేనండి. చూడండి, ఇప్పుడు ఈ విధంగా థ్రెడ్ని లాగామనుకోండి మనకు వచ్చేసి ఇంకా ఖర్చు కనపడదనమాట. ఓకేనా? అందుకోసం ఈ పద్ధతిలో స్టిచ్ చేశానండి. ఇప్పుడు ఈ విధంగా క్యాన్వాస్ని లోపలికి ఫోల్డ్ చేసేసుకొని పైనుంచి ఒక అనకుట్టు వేసుకుంటూ రావడమే. ఇంకా లోపల వైపు ఉన్న క్యాన్వాస్కి వచ్చేసి నేను వచ్చేసి హెమ్మింగ్ చేసేస్తానండి. ఓకేనా? నేను ఏ పద్ధతిలో అయితే స్టిచ్ చేస్తున్నానో మీకు అదే చూపిస్తున్నానండి. నాకు డ్రెస్సులు నెక్లైనా కానివ్వండి, లాంగ్ ఫ్రాక్ నెక్లకైనా కూడా నేను క్యాన్వాస్ని ఈ విధంగా స్టిచ్ చేస్తాను. చివరిన కుట్టు వేస్తాను. లోపల వైపున్న పాటుకు వచ్చేసి
నేను మొత్తం హెమ్మింగ్ చేసేస్తానండి అంతే. చివరిగా కూడా ఈ విధంగా కుట్టు కుట్టుకుంటూ రావాలి. చూడండి మీరే చూస్తున్నారు కదా నెక్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. మీరు లైనింగ్ని కట్ చేసినా ఎంత పర్ఫెక్ట్గా రాదండి. మీరు వేసుకున్నప్పుడు కూడాను మీకే అర్థమవుతుంది. ఓకే, క్యాన్వాస్ యూస్ చేసి కుట్టిన నెక్లు ఏ విధంగా ఉంటాయి, నార్మల్గా ఒరిజినల్ మీద లైనింగ్ పెట్టి తిప్పేసిన నెక్లు ఏ విధంగా ఉంటాయని మీరు ఒకసారి మీ ఓన్గా ఒకటి మీరు ట్రై చేసి చూడండి. డిఫరెన్స్ మీకే అర్థమవుతుంది. ఓకేనా. ఒకసారి కనుక మీరు డ్రెస్సులకి లాంగ్ ఫ్రాకులకి క్యాన్వాస్ అలవాటైతే ఇంకా నార్మల్గానే స్టిచ్ చేయరనమాట. అది ఏ టైప్ నెక్ అన్నా కానివ్వండి. ఓకేనా, అందుకోసం చెప్తున్నాను. మీరు ఒకసారి ఈ పద్ధతిలో స్టిచ్ చేసి చూడండి. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. చూసారా. ఇంకొచ్చేసి ఫ్రంట్ వైపున డాట్స్ ఉండి ఈ విధంగా క్లాత్ను ఫోల్డ్ చేసేసుకున్నాను. 1 ఇంచ్ విడిచిపెట్టుకున్నాం కదా, 1 ఇంచ్ అంటే ఫోల్డింగ్ మీద 1/2 ఇంచ్ ఆ విధంగా మార్క్ చేసేసుకొని ఆల్రెడీ రన్నర్తో మార్క్ చేసేసుకున్నాను కాబట్టి ఫ్రంట్ వైపున డాట్ ఎంత పొడవు అనేది అక్కడ వరకు ఒక కుట్టు కుట్టేస్తున్నాను. మళ్ళీ రివర్స్ చేసేసి మళ్ళీ ఇంకో కుట్టు కుట్టేస్తున్నాను. అక్కడ రివర్స్ చేశాను కానీ రబ్ చేయలేదండి. ఓకేనా. అక్కడ కుట్టు లాక్ అయిపోద్ది కాబట్టి మనకు వచ్చేసి ఇంకక్కడ రబ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనండి. స్టార్టింగ్ కూడా రబ్ ఇవ్వకండి, ఎందుకంటే రబ్ ఇవ్వడం వల్ల కొంచెం హెచ్చు తగులు వచ్చే ఛాన్స్ ఉంటుంది. అందుకోసం నార్మల్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయి మళ్ళీ సెకండ్ కుట్టేస్తాం కదా, అప్పుడు చివరిన రబ్ ఇచ్చేస్తే సరిపోద్ది. ఓకేనండి. ఇప్పుడు ఒక వైపునైతే ఏ విధంగా డాట్ని స్టిచ్ చేసామో సేమ్ అదే విధంగా ఇంకో వైపున కూడా ఈ విధంగా డాట్ని స్టిచ్ చేస్తున్నాము. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది, డాట్ని స్టిచ్ చేయాలంటే 2 కుట్లు వేయాలి. ఇంకా షోల్డర్స్ జాయిన్ చేసేటప్పుడు కూడా 2 కుట్లు వేయాలి. ఇంకా హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు కూడాను ఈ బాడీ పార్ట్కి 2 కుట్లు వేయాలండి. ఓకేనండి. ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ని అయితే స్టిచ్ చేశాను కదా, ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి. ఇక్కడ బ్యాక్ పార్ట్కి కూడా ఆల్రెడీ ఫోల్డింగ్ ఉంది కదా లైనింగ్కి, ఇది కాటన్ లైనింగ్ కాబట్టి ఆ ఫోల్డింగ్ మీదే ఒక మార్కింగ్ పెట్టేసుకొని అక్కడే కుట్టు వరకు ఆ ఫోల్డింగ్ మీద ఒక కుట్టు కుట్టుకుంటూ వస్తున్నానండి. ఓకేనా. నేనైతే మార్కింగ్ పెట్టలేదు, అంటే నాకు కనిపిస్తుంది కదా ఫోల్డింగ్, అందుకనేసి. కింద వైపుకి వచ్చేసరికి 8.5 ఇంచులు అనమాట. ఓకేనా. ఈ డీప్ వచ్చేసి 8.5 ఇంచులు వీళ్ళు అడిగారు కాబట్టి మనం అంత డీప్ పెట్టామండి. అక్కడ వరకు కూడా నాకు కుట్టు కుట్టేశాను. ఇంక ఇప్పుడు వచ్చేసి ఈ విధంగా పై వైపుకి మళ్ళీ చేసుకున్నాను. ఇక్కడ క్యాన్వాస్ ఉంది కదా, క్యాన్వాస్ కూడాను మీకు ఆల్రెడీ కటింగ్ వీడియో చూస్తే అర్థమవుతుంది అనమాట. ఈ క్యాన్వాస్ని ఏ విధంగా కట్ చేసి ఏ విధంగా స్టిచ్ చేస్తాను అనేది కూడా చెప్పున్నానండి. ఓకేనా. ఇంక ఈ ఫ్రాక్ కటింగ్ వీడియో కూడా మీకు కావాల్సిన వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. అంటే వీడియో ఎక్కువ లెంతీగా అనిపిస్తుంది కాబట్టి నేను కటింగ్ వీడియో సపరేట్గా చేశాను. ఓకేనా. ఇప్పుడు స్టిచ్చింగ్ వీడియో కూడా మీకు నిదానంగా అర్థమవడం కోసమే కొంచెం లెంత్ ఎక్కువైనా కూడాను 2 పార్ట్స్ చేయకుండా ఒకే వీడియోలో మొత్తం కంప్లీట్ చేస్తున్నాను. ఓకేనండి. ఇప్పుడు వచ్చేసి క్యాన్వాస్ని అయితే ఈ విధంగా ప్లేస్ చేసేసి స్టిచ్చింగ్ కుట్టేశాను. ఇక్కడ చూడండి కార్నర్స్ దగ్గర ఆ విధంగా మార్కింగ్ పెడుతున్నాను. అంటే అక్కడ వచ్చేసి సూది దింపాలి అని గుర్తు అనమాట. మీకు అర్థమవడం కోసం ఆ విధంగా మార్కింగ్ పెట్టేసుకుంటున్నానండి. ఇప్పుడు చూడండి ఈ విధంగా పాదం గ్యాప్ తోటి స్టిచ్ వేసుకుంటూ రావడమే. ఓకేనా. అక్కడక్కడ సూది దింపి పాదం అయితే సర్దుకుంటూ కుట్టుకుంటూ రావాలండి. ఇక్కడ వరకు పాదం గ్యాప్తో స్టిచ్ వేసాను కదా, ఇంక ఇక్కడ ఈ కార్నర్ ఈ షేప్లు అన్నిటికీ కూడాను ఆ క్యాన్వాస్ కట్ చేసాం కదా, ఆ చివరిన మాత్రమే కుట్టుకుంటూ వస్తున్నానండి. చూడండి ఈ విధంగా మీకు చూస్తే కుట్టు అర్థమవుతుంది అనమాట. అంటే మరీ పాదం గ్యాప్తో స్టిచ్ వేస్తే మరీ ఎక్కువ బ్రాడ్ అవుతుందేమో అన్న డౌట్ వచ్చిందండి నాకు. అందుకనేసి నేను ఈ పద్ధతిలో స్టిచ్ చేస్తున్నాను. లేదంటే మనం స్టార్టింగ్ ఏ విధంగా పాదం గ్యాప్తో కుట్టామో ఈ కార్నర్స్ ఈ షేప్లు అన్నిటికీ కూడాను పాదం గ్యాప్తో స్టిచ్ వేయచ్చు, ప్రాబ్లం ఏమీ లేదనమాట. ఓకేనా. చెప్పాను కదా వీళ్ళు కొంచెం సన్నగా ఉంటారు కాబట్టి ఒకవేళ ఎక్కువ బ్రాడ్ అయితే బాగోదు కదా, అందుకోసం నేను ఇక్కడ చివరినే ఒక కుట్టు కుట్టుకుంటూ వస్తున్నానండి. చూడండి ఈ విధంగా నిదానంగా కుట్టుకుంటూ రావడమేనండి. ఇప్పుడు మనం కుట్టే కుట్టికి ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ ఉంచుకునే మనం కట్ చేయాలండి. ఓకేనా. అదే కానీ కుట్టు చివరి వరకు కట్ చేసుకున్నాం అనుకోండి, తిప్పేటప్పుడు మనకి లోపల ఖర్చు లేకపోతే కుట్టు ఊడిపోద్ది అనమాట. అదొకటి గుర్తుపెట్టుకోండి. చూడండి ఈ విధంగా నిదానంగా, అంటే ఈ నెక్ షేప్ మనం ఏ విధంగా కట్ చేసామో సేమ్ అట్లే వస్తుందండి. ఇది దేనివల్ల అంటే క్యాన్వాస్ వల్ల అనమాట. ఓకేనా. చూడండి ఇంక ఇక్కడి నుంచి వచ్చేసి ఇంకా మళ్ళీ పాదం గ్యాప్ తోటి స్టిచ్ వేసుకుంటూ వస్తున్నాను. ఓకేనా. ఈ ఫ్రాక్ వచ్చేసి ఒక 15 ఇయర్స్ పాపకండి. అంటే ఇదే మెజర్మెంట్స్ తోటి మీకు 14 నుంచి 15 ఇయర్స్ పాపకుంటే ఖచ్చితంగా సరిపోద్ది అనమాట. ఓకేనండి. చూడండి ఈ విధంగా మొత్తం కట్ చేస్తున్నాను. ఒక 1/4 ఇంచ్ గ్యాప్ తోటి ఈ విధంగా కట్ చేస్తున్నాను. ఇటువైపున వచ్చేసి పాదం గ్యాప్ పట్టలేదు కాబట్టి మళ్ళీ ఇంకో కుట్టు వేస్తున్నాను. చూసారు కదా, మనం కుట్టేసాం కదనేసి అట్లాగే కట్ చేసుకుంటూ వెళ్ళిపోకూడదండి. అంటే చిన్న చిన్న మిస్టేక్స్ ఇట్లా జరుగుతుంటాయి, అవన్నీ చెక్ చేసుకుంటూ కట్ చేయాలి. ఓకేనా. ఇక్కడ అంతా కూడా ఒక 1/4 ఇంచ్ క్లాత్ని ఈ విధంగా ఉంచుకుని
ఈ ఎక్స్ట్రా మొత్తం కూడాను కట్ చేసేస్తున్నాను. కట్ చేసిన తర్వాత ప్రతి కార్నర్ దగ్గర కూడాను మొత్తం కూడాను ఘాట్లు పెట్టాలండి. ఆ విధంగా ఘాట్లు పెడితేనే మనకి ఈ క్యాన్వాస్ని లోపలికి ఫోల్డ్ చేసినప్పుడు పర్ఫెక్ట్ షేప్ వస్తుంది. మనం ఘాట్లు పెట్టకుండా ఫోల్డ్ చేసామనుకోండి అసలు ఈ నెక్ షేపే రాదనమాట. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. అది ఏ నెక్ షేప్ అయినా కానివ్వండి, మనం ఖచ్చితంగా ఘాట్లు పెట్టాలి. ఓకేనా? చూడండి, ఈ విధంగా మొత్తం పావించి గ్యాప్ ఉంచేసాను. ఈ విధంగా ఘాట్లు పెట్టేస్తున్నాను. చూడండి, ఓకేనా? ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా ఉంది కాబట్టి, అంత అవసరం లేదు కాబట్టి అంతవరకు నేను కట్ చేసేసానండి. ఇంకా మూలలు ఇదంతా కూడాను మొత్తం ఘాట్లు పెట్టేసుకుంటూ రావడమే. ఓకేనండి. ఇంక ఈ ఫ్రాకులకు వచ్చేసి లైనింగ్ వచ్చేసి బాటంకి కట్ చేసేటప్పుడు మెయిన్ చెప్పాల్సింది ఏంటంటే, ఒక 2 మీటర్ల క్లాత్తోనే నేను బాటం కట్ చేస్తానండి. 6 ముక్కల పావడా పద్ధతిని. అది మీకు తెలియాలి, ఎట్లా అని తెలియాలంటే మీరు కటింగ్ వీడియో చూస్తే అర్థమైపోద్ది. ఇంక ఈ బాడీ పార్ట్ వచ్చేసి అసలు ముందు ఫ్రాక్ వేసుకున్నప్పుడు ఎట్లా ఉండాలంటే, మనకు నడుము దగ్గర ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేస్తే ఎట్లా ఉంటుందో అట్లా ఉండాలండి. అట్లా ఉండాలి అంటే మనం సైడ్ క్రాస్ పర్ఫెక్ట్గా తీరనమాట. అంటే ఏ సైజు వాళ్ళకి ఎంత క్రాస్ తీయాలనేది చాలామందికి తెలియదు. అది తెలియకపోవడం వల్లే ఫ్రాక్ అనేది పర్ఫెక్ట్ ఫిట్టింగ్ రాదండి. అంటే నడుము దగ్గర అనేది స్ట్రైట్గా లైన్ డ్రా చేసినట్టు రాదనమాట. అది తెలియాలి, ఏ సైజు వాళ్ళకి ఎంత అనేది తెలియాలంటే మీరు ఒకసారి కటింగ్ వీడియో చూడండి, మీకే అర్థమవుతుంది. ఓకేనండి. ఏదైనా సపోర్ట్ తీసుకొని ఈ విధంగా పర్ఫెక్ట్ నెక్ షేప్ వచ్చే విధంగా ఈ విధంగా సర్దుకున్నానండి. సర్దుకొని మళ్ళీ ఇప్పుడు పైనుంచి ఒక అనకుట్టు వేసేస్తున్నాను. ఇంకా లోపల వైపు ఉంది కదా క్యాన్వాస్ మొత్తానికి కూడాను హెమ్మింగ్ చేసేస్తానండి. చూడండి, మనం క్యాన్వాస్ని ఏ షేప్లో కట్ చేసామో అంతే పర్ఫెక్ట్ షేప్ వచ్చేస్తుంది అనమాట. చూడండి, ఈ కార్నర్స్ దగ్గర మాత్రం అట్లాగే వదిలేయకుండా కూసుకు వచ్చేంత వరకు కూడాను ఏదైనా సపోర్ట్ తీసుకొని సరిచేయండి. మనం వేలుతో లోపల వైపుకి అన్నామనుకోండి, అంటే బయట వైపుకి అన్నామనుకోండి, అది రాదనమాట. అంటే కొంచెం కూసుగా ఉండేది ఏదైనా తీసుకొని ఒక సపోర్ట్ తోటి, నేను అక్కడ స్క్రూ డ్రైవర్స్ అన్నది ఉంటేను దాంతో ఆ విధంగా సెట్ చేస్తున్నానండి. ఓకేనా? మీరు కూడా ఏదైనా ఈ కార్నర్స్ దగ్గర పర్ఫెక్ట్గా లేదు అని అనిపించే ముందు, అంటే కుట్టక ముందే పైనుంచి అనకుట్టు వేయకముందే మనం సరి చేయాలన్నమాట. మళ్ళీ అనకుట్టు వేసేసిన తర్వాత మళ్ళీ కుట్టిప్పి మళ్ళీ వేయడం కంటే కూడాను ముందే ఇక్కడ ఈ విధంగా సర్దుకుంటూ వచ్చేస్తే సరిపోద్ది. చూడండి, ప్రతి చోట కూడాను కార్నర్స్ నాకు పర్ఫెక్ట్గా అనిపించట్లేదు కాబట్టి నేను ఈ విధంగా సర్దుకుంటున్నానండి. ఓకేనా? చూడండి, ఈ విధంగా పైనుంచి ఒక అనకుట్టు వేసేసామనుకోండి పర్ఫెక్ట్ లుక్ ఉంటుంది అనమాట. కుట్టి వేసే కుట్టు కూడాను వంకర టింకరగా కాకుండా చివరిన వేయండి. ఓకేనా? ఒక గీత కానిచ్చి గీత డ్రా చేస్తే ఎట్లుంటుందో అంత చివరిన ఒక కుట్టు వేసేసుకుంటూ వస్తే సరిపోద్ది అనమాట. మళ్ళీ పాదం గ్యాప్ తోటి నేను ఇక్కడ ఏమీ ఒక కుట్టు వేయట్లేదండి. లోపల ఉన్న క్యాన్వాస్కి హెమ్మింగ్ చేసేస్తాను కాబట్టి. ఓకేనా? నాకు అప్పుడే పర్ఫెక్ట్గా లుక్ అనిపిస్తుంది అనమాట. ఫినిషింగ్ కూడా బాగున్నట్టు అనిపిస్తుంది. అందుకోసం చూడండి ఈ విధంగా. ఓకేనండి, చూసారు కదా పర్ఫెక్ట్ షేప్ వచ్చిందా లేదా? ఓకేనండి. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ వైపున డాట్స్ ఉన్నాయి కదా, వాటిని కూడా స్టిచ్ చేసేద్దాము. ఇక్కడ కూడాను ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని రన్నర్తో మార్క్ చేసేసుకున్నానండి. ఓకేనా? డైరెక్ట్గా ఏ విధంగా ఫోల్డ్ చేస్తున్నాను అని మీకు డౌట్ రావచ్చు. రన్నర్తో ఆల్రెడీ మార్క్ చేసేసుకున్నాను కదా, అక్కడ వరకు ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నాను. మనం 1 ఇంచ్ విడిచిపెట్టాం కాబట్టి డాట్కి ఆ విధంగా ఫోల్డింగ్ మీద 1/2 ఇంచ్ మార్క్ చేసేసుకొని ఈ విధంగా 2 కుట్లు వేసేసాను. ఇంకా రన్నర్తో ఎంత పొడవు అనేది కూడా మార్క్ చేసేసుకున్నాను. ఓకేనా? కట్ చేసేటప్పుడు ఇవన్నీ మార్క్ చేసుకోవడం వల్ల మనకి స్టిచ్ చేసుకునేటప్పుడు ఈజీ ఉంటుందండి. ఇంకా రన్నర్తో మార్క్ చేసేసుకుంటే ఇంకా స్ట్రైట్గానే వస్తుంది. మనం ఇంక మళ్ళీ 1కి 2 సార్లు చెక్ చేయాల్సిన అవసరమే లేదనమాట. ఓకేనండి. ఈ విధంగా ఇంకో వైపుని కూడా ఈ విధంగా డాట్ని అయితే స్టిచ్ చేశాను అనమాట. చూసారు కదా నెక్ అయితే ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ని పెట్టేసి ఈ విధంగా షోల్డర్స్ జాయిన్ చేసేస్తున్నాను. షోల్డర్స్ జాయిన్ చేయాలంటే ఒక 1/2 ఇంచ్ గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావాలండి. ఓకేనా? ఇంకోటి ఏంటంటే కుట్టు మీద ఇంకో కుట్టు వేయాలన్నమాట. అంటే 2 కుట్లు ఖచ్చితంగా వేయాలి అని చెప్తున్నానండి. ఇవన్నీ కూడాను ఫ్రాక్ లైఫ్ రావడానికి మన కస్టమర్ దగ్గర నుంచి కూడా మంచి ఫీడ్బ్యాక్ వస్తుంది. ఓకే, మీరు మంచి ఫినిషింగ్ తోటి స్టిచ్ చేశారండి అని. ఓకేనా? అందుకోసం ఏదో కుట్టామన్నట్టుగా కుట్టొద్దండి. అంటే స్టార్టింగ్ వాళ్ళకి తెలియకపోవచ్చు కాబట్టి పర్టికులర్గా చెప్తున్నాను. ఇవన్నీ కూడా మీరు పాటిస్తూ స్టిచ్ చేశారనుకోండి, ఒకసారి వచ్చిన కస్టమర్ ఖచ్చితంగా తిరిగి మన దగ్గరకు వస్తారండి. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఫినిషింగ్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, అందుకోసం చెప్తున్నా. చూడండి, ఈ విధంగా అయితే 2 కుట్లు వేసేస్తాను కదా. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ని అయితే జాయిన్ చేసేస్తాను.
హ్యాండ్స్ని జాయిన్ చేసేటప్పుడు ఈ విధంగా ఏమైనా షోల్డర్ వైపున ఎక్సెస్ వస్తే ఆ ఎక్సెస్ పార్ట్ అంతటిని కూడాను కట్ చేసేయండి. ఓకేనండి. నేను వచ్చేసి ఈ హ్యాండ్కి వచ్చేసి కింద వైపున వచ్చేసి కట్ వరకు బటర్ఫ్లై దగ్గర వచ్చేసి హెచ్చు తగ్గులు ఉన్నాయి కదండి, అంటే ఈవెన్గా స్ట్రైట్గా లేదు కాబట్టి నేను ఎట్లా స్టిచ్ చేశానంటే ఈ ఒరిజినల్కిను హ్యాండ్కి ఏ విధంగా స్టిచ్ చేశానంటే ఈ లైనింగ్ కింద వచ్చేసి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వదిలిపెట్టుకున్నాం కదా, ఆ 1/2 ఇంచ్ని ఫోల్డ్ చేసేసానండి. ఫోల్డ్ చేసేసి ఇంకా మనం ఆ కర్వ్ షేప్ వచ్చింది కదా కట్ వర్క్ అక్కడ ప్లేస్ చేసేసి, అంటే కింద కనపడకుండా, అంటే మనం ఈ లైనింగ్ ప్లేస్ చేసినప్పుడు మనకి ఇంకా ఆ బటర్ఫ్లై దగ్గర ఆ కట్ వర్క్ కంటే కిందకి కనపడకూడదు, ఏంటి మనం డ్రెస్ వేసుకున్నప్పుడు. ఆ విధంగా ప్లేస్ చేసేసి ఫస్ట్ కింద వైపు నాకు కుట్టు వేసేసి ఇంకా మొత్తం కూడాను సరౌండింగ్ మొత్తం కూడాను లూజ్ కుట్టు వేసేసానండి. ఆ విధంగా స్టిచ్ చేశాను అనమాట. అంటే గమ్ పెట్టడానికి వీలు లేదు దీనికి అని చెప్తున్నాను అనమాట. ఒరిజినల్కిను లైనింగ్కి బాడీ పార్ట్కి పెట్టాను కానీ ఈ హ్యాండ్స్కి అయితే అట్లా పెట్టడానికి లేదనమాట. ఈ విధంగా స్టిచ్ చేశానండి. ఓకేనా. ఇంకా హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు ఖచ్చితంగా 2 కుట్లు వేయాలి. చూసారు కదా, ఒక హ్యాండ్ అయితే ఏ విధంగా జాయిన్ చేశానో సేమ్ అదే విధంగా ఇక్కడ ఏమన్నా హెచ్చు తగ్గులు ఉంటే ఒకసారి కట్ చేసేసుకొని ఏది ఫ్రంట్ ఏది బ్యాక్ అని ఒకసారి చెక్ చేసుకొని మనకు షోల్డర్ కుట్టు ఉంది కదా, ఆ కుట్టు మీద హ్యాండ్ ఘాటు పెట్టుకున్నాం కదండి, ఆ ఘాటు అనేది షోల్డర్ కుట్టు మీద రావాలన్నమాట. ఈ విధంగా ప్లేస్ చేసేసుకొని నిదానంగా 1/2 ఇంచ్ గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావడమే. ఓకేనా. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు లాగి పట్టుకోకూడదు. హ్యాండ్ అనేది క్రాస్ పార్ట్, ఈ బాడీ పార్ట్ కూడా రౌండ్ షేప్ వల్ల క్రాస్ ఉంటుంది కాబట్టి సాగదీసే కొద్దీ సాగుద్దండి. జస్ట్ ఒకదాని మీద ఒకటి ఈక్వల్గా ప్లేస్ చేయాలి. హ్యాండ్ని వచ్చేసి మనం బాడీ పార్ట్ దగ్గర చంక రౌండ్ తిరిగే దగ్గర వచ్చేసి మనం ప్లేస్ చేయాలి ఈక్వల్గా, హెచ్చు తగ్గులు లేకుండా. అదొక్కటే అండి మనం చేయాల్సిన పని ఇక్కడ. ఓకేనా. అట్లాగని సాగదీసామనుకోండి మళ్ళీ మొత్తం కూడాను హెచ్చు తగ్గులు వచ్చేస్తాయి అనమాట. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇంకోటి ఏంటంటే ఒక కుట్టు వేసిన తర్వాత మళ్ళీ కుట్టు మీద ఇంకో కుట్టు వేయండి. 1/2 ఇంచ్ గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావాలి. అంటే మీరు ఫస్ట్ స్టార్టింగ్ ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో వేసిన తర్వాత ఇంకొక 1/2 ఇంచ్ గ్యాప్ తోటి ఖచ్చితంగా ఇంకొక కుట్టు వేయండి. ఓకేనా. ఈ విధంగా ఒక 2 కుట్లు వేసేస్తే పర్ఫెక్ట్ ఫినిషింగ్ ఉంటుంది అనమాట. ఓకేనండి. చూడండి, ఈ విధంగా షోల్డర్ దగ్గరికి వచ్చేసరికి ఎండ్ చేసేస్తాను. అంటే 2 కుట్లు వేయడం అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. ఓకేనండి. ఇక్కడ వచ్చేసి కొంత క్లాత్ అయితే తగ్గిందనమాట, నాకు హ్యాండ్కి జాయింట్ పడుతుంది. అది వచ్చేసి నెక్ కట్ చేశాం కదా, ఆ క్లాత్లోంచి తీసుకొని నేను ఏ విధంగా జాయింట్ వేస్తున్నాను అనేది చూడండి. అంటే ఈ విధంగా హ్యాండ్ని బాడీ పార్ట్కి జాయిన్ చేసిన తర్వాత అది బ్లౌజ్కైనా డ్రెస్సులకైనా దేనికైనా కూడాను ఈ విధంగా మళ్ళీ మనం స్టిచ్ చేయొచ్చండి. చూస్తున్నారు కదా, చంక వైపున ఒక 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసేసుకొని ఒక పాదం గ్యాప్ తోటి కుట్టుకుంటూ వస్తున్నాను. మీరు గమనిస్తే మీకే అర్థమవుద్ది. ఈ విధంగా ఒక 1/2 ఇంచ్ ఫోల్డ్ చేశాను చంక వైపున, హ్యాండ్ కుట్టు ఉంది కదా అక్కడ. ఇంక ఈ విధంగా పై వైపున ప్లేస్ చేసేసుకొని ఒక పాదం గ్యాప్ తోటి ఒక కుట్టు కుట్టుకుంటూ వస్తున్నానండి. ఓకేనా. మళ్ళీ ఈ విధంగా తిప్పిచ్చేసి ఇప్పుడు మళ్ళీ ఏ విధంగా స్టిచ్ చేస్తానో చూడండి. అంటే చాలా సింపుల్ అనమాట. ఏ విధంగా అతుకు వేయచ్చు అనేది మీకు చూపించడం కోసమే ఈ విధంగా చూపించానండి. చూడండి, ఈ విధంగా మళ్ళీ పైనుంచి ఒక కుట్టు వేసేస్తే పర్ఫెక్ట్ ఉంటుంది అనమాట. ఓకేనా. చూడండి, ఆ కుట్టు ఉంది కదా మనం చంక కుట్టు హ్యాండ్ జాయిన్ చేసాం, ఆ కుట్టుకి ఈక్వల్గా ఉండేటట్టే దీన్ని వచ్చేసి స్టిచ్ చేసాం అనమాట, ఈ ఎక్స్ట్రా పార్ట్ అందుకోసమనండి. చూడండి, ఈ ఖర్చు వదిలేసి ఎంత ఉంది ఈ బాడీ పార్ట్ అనేది ఒక ఊరికి అప్రాక్సిమేట్గా నేను కొలిచి పక్కన పెట్టేశానండి. అది పక్కన పెట్టేసండి. ఇప్పుడు వచ్చేసి లైనింగ్ని జాయిన్ చేస్తున్నాను. నేను చెప్పాను కదా 6 ముక్కల పావడా పద్ధతిని. ఇప్పుడు వచ్చేసి పెద్ద ముక్కలు 2 వస్తాయి, చిన్న ముక్కలు వచ్చేసి 4 వస్తాయి కదా. ఇప్పుడు ఒక పెద్ద ముక్కకి 2 చిన్న ముక్కలు అటొకటి ఇటొకటి జాయిన్ చేయాలి. మీరు కటింగ్ వీడియో చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ స్టిచ్ చేసేటప్పుడు ఒక టిప్ ఉంటుందండి. ఇక్కడ వచ్చేసి మీరు కూరపాటు కనిపిస్తుంది కదా, ఆ కూరపాటుని తీసుకొచ్చేసి ఈ పెద్ద ముక్క వైపు పెట్టి ప్లేస్ చేసి స్టిచ్ చేశారనుకోండి, అది కరెక్ట్ కాదనమాట. ఎందుకంటే ఈ కూరపాటు అనేది స్ట్రైట్ పార్టు, ఈ చిన్న ముక్కలో కట్ చేసాం కదా, ఇది వచ్చేసి క్రాస్ పార్ట్, పెద్ద ముక్కలో కట్ చేసిన భాగం కూడా క్రాస్ పార్ట్ అనమాట. అంటే చిన్న ముక్కలో క్రాస్ పార్ట్, పెద్ద ముక్కలో క్రాస్ పార్ట్ అనేది ఒకదాని మీద ఒకటి ప్లేస్ చేసి మనం స్టిచ్ చేయాలి. ఇది ఒక్కటేనండి టిప్, ఇంకేమీ లేదు, చాలా ఈజీ అనమాట. ఓకేనా. ఒక వైపునైతే ఈ విధంగా స్టిచ్ చేసాము, ఒక ముక్కను పెట్టేసి ఇంకో వైపుని కూడా ఈ విధంగా చిన్న ముక్కను పెట్టేసి స్టిచ్ చేస్తున్నాము. ఓకేనా. ఈ చిన్న ముక్కలు వచ్చేసి ఒక క్రాస్ పార్ట్ ఉంటుంది, ఒక స్ట్రైట్ పార్ట్ ఉంటుంది, మీకే అర్థమైపోద్ది. కూర పార్ట్ అనేది స్ట్రైట్ పార్ట్, మనం కట్ చేసిన భాగం వచ్చేసి క్రాస్ పార్ట్ అంటాము. ఆ క్రాస్ పార్ట్ తీసుకొచ్చేసి ఈ పెద్ద ముక్క వైపున ప్లేస్ చేసేసుకొని 1/2 ఇంచ్ గ్యాప్ తోటి కుట్టుకుంటూ వచ్చేయడమే. ఇంకా నేను చెప్పిన ప్రకారం మీరు కట్ చేస్తే 30 ఇంచెస్ వాళ్ళకి ఎవరికైనా కూడా నడుముండే వాళ్ళకి
అంటే విత్ ఖర్చు కూడా ఎక్స్ట్రా పెడతాం కదా, దాంతో పాటుగా సరిపోద్ది అనమాట. ఓకేనా. ఆ మెథడ్ ఏంటనేది తెలియాలి, ఎన్ని ఇంచులు పెట్టానని తెలియాలంటే మీరు ఒకసారి కటింగ్ వీడియో చూస్తే అర్థమైపోద్ది. ఇంకా 34, 35 అట్లా ఉండే వాళ్ళకి వచ్చేసి నేను చెప్పిన ప్లేస్లో వచ్చేసి కొంచెం ఎక్స్ట్రా మార్క్ చేయాలి, ఒక 1/2 ఇంచు అంతేనండి. ఓకేనా. ఆ విధంగా కనుక మీరు మార్క్ చేసేసుకుంటే ఎవరికైనా సెట్ అయిపోద్ది అనమాట. అంటే తక్కువ క్లాత్తోనే కింద బాటమ్ అనేది మనకు రెడీ అయిపోద్ది అనమాట. ఓకేనా. ఫ్రాకులకి ఈ విధంగా కట్ చేసి స్టిచ్ చేస్తే పర్ఫెక్ట్గా ఉంటుందండి. అంతేగాని ఒరిజినల్ ఎంత తీసుకున్నామో లైనింగ్ అంత తీసుకోవాల్సిన పని లేదు. చూడండి, ఒక పెద్ద ముక్కకి 2 ముక్కలను ఏ విధంగా జాయిన్ చేసామో సేమ్ అదే విధంగా ఇంకొక పెద్ద ముక్క కూడాను 2 ముక్కల్ని ఈ విధంగా జాయిన్ చేసేస్తున్నాను. జాయిన్ చేసేసి మళ్ళీ ఈ 2 పెద్ద ముక్కల్ని కూడాను ఒకదాని మీద ఒకటి ప్లేస్ చేసేసుకొని జాయిన్ చేసేయడమేనండి. ప్రతిదీ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది 1/2 ఇంచ్ గ్యాప్ తోటి స్టిచ్ వేయాలి. ఓకేనండి. చూడండి, ఇప్పుడు వచ్చేసి రెడీ అయిపోయింది కదా. ఒక పెద్ద ముక్కకి 2 చిన్న ముక్కలు జాయిన్ చేయడం, ఆ 2 పార్ట్లు కూడా మళ్ళీ ఒకదాని మీద ఒకటి ప్లేస్ చేసేసుకొని మళ్ళీ సైడ్ కుట్టుకుంటూ రావడమేనండి. ఇక్కడ వచ్చేసి ఇప్పుడు కుట్టు వచ్చేసి 2 స్ట్రైట్ పార్ట్లు అండి అవి. ఓకేనా. పెద్ద ముక్కలకు వచ్చేసి చివర్లో వచ్చేసి చిన్న ముక్కలు ఉంటాయి కదా, ఆ రెండింటిని ఒకదాని మీద ఒకటి ప్లేస్ చేసేసుకొని మనం ఈ విధంగా ఒక కుట్టుకుంటూ వస్తున్నాం అనమాట. అంటే ఇవి 2 కూడాను కూర పాటు ఉండే పార్ట్లు అని చెప్తున్నానండి. 2 చివర్లు కూడాను కూర పాటే ఉంటుంది అనమాట. ఓకేనా. ఇది వచ్చేసి ఒరిజినల్ ఫ్యాబ్రిక్ అండి. ఇది ఖర్చు విడిచిపెట్టి నేను ఏ విధంగా కొలుస్తున్నానో అనేది గమనించండి. దీనికంటూ ఒక ఫార్ములా ఉంటుందండి. అంటే మనం ఖర్చు విడిచిపెట్టేసి ఎన్ని ఇంచులు ఉంది ఈ క్లాత్ అనేది కొలుస్తున్నాను అనమాట. కొలిచి మనం డివైడెడ్ అంటే మనం పెట్టే ఫ్రిల్స్ అనేది 1 ఇంచ్ ఫ్రిల్ 1/2 ఇంచ్ ఫ్రిల్ అనే దాన్ని బట్టి మనం ఇక్కడ ఫార్ములా మారిపోద్ది అనమాట. నేను వచ్చేసి 1 ఇంచ్ ఫ్రిల్ పెడుతున్నాను కాబట్టి మీకు ఏ పద్ధతిలో నేను ఫార్ములాతో యూజ్ చేస్తున్నాను అనేది మాత్రం చూపిస్తానండి. ఇక్కడ చాలా సింపుల్ అనమాట. చూడండి, ఈ విధంగా 2 ఫోల్డింగ్ మీద క్లాత్ ఎంత ఉంది, ఎన్ని ఇంచెస్ ఉంది అనేది కొలుస్తున్నాను. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఇంచెస్లోనే కొలవాలి. ఓకేనా. ఇక్కడ చూడండి, ఫోల్డింగ్ మీద ఫస్ట్ ఒక 2 60లు వచ్చాయి. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ ఒక 2 18లు అనమాట. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి నేను లైనింగ్ మీద ఒకసారి మీకు మార్క్ చేసి చూపిస్తాను. చూడండి, 60 2 18లు అనమాట. ఓకేనా. ఇదంతా టోటల్ కలిపితే నాకు 156 వచ్చిందండి. ఇంతకుముందు వచ్చేసి బాడీ పార్ట్కి నడుము దగ్గర అయితే కొలిచాం కదండి, ఖర్చు విడిచిపెట్టి అది ఫ్రంట్కి బ్యాక్కి కలిపి నాకు 29 అనమాట. ఓకేనా. ఈ 156 డివైడెడ్ బై 29 చేస్తే నాకు 5.5 వచ్చిందండి. ఇప్పుడు మనం పెట్టబోయే ఫ్రిల్ వచ్చేసి 5.5 ఇంచుకి మార్క్ చేసేసుకొని ఫ్రిల్స్ పెట్టేసుకుంటూ వస్తాం అనమాట. ఇంకా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనము కళ్ళు మూసేసుకొని ఫ్రిల్స్ పెట్టేయచ్చండి. అంటే ఇంతకుముందు పాత పద్ధతులు ఏంటంటే అందాసుగా పెట్టేస్తారు, కొంత దూరం పెట్టేసి మళ్ళీ ఫ్రిల్స్ ఇప్పేస్తారు. అట్లా కాకుండా ఈ పద్ధతి ఒకసారి చూడండి. 5.5 ఇంచుకి మార్క్ చేసేదాను, 1 ఇంచ్ ఫ్రిల్ కదా మనం పెడుతున్నాము, ఒక 1 ఇంచ్ ఆ విధంగా మార్క్ చేసేసుకొని ఈ 5.5 ఇంచ్ వరకు కూడాను ఫోల్డ్ చేసేసాను అనమాట. అంటే ఎక్కడ వరకు ఉందో 5.5 ఇంచ్ మార్కింగ్ అక్కడ వరకు ఫోల్డ్ చేశాను. మళ్ళీ ఇక్కడ నుంచి గమనించండి, మీకే అర్థమవుతుంది. అక్కడ ఫ్రిల్ పెట్టాం కదా, అక్కడి నుంచి ఒక 5.5 ఇంచుకి మార్క్ చేసేసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ వచ్చేసి ముందు వచ్చేసి ఒక 1 ఇంచ్ మార్క్ చేస్తున్నాను. ఓకేనా. ఇక్కడి నుంచి 5.5 ఇంచ్ ఉంది కదా, 5.5 ఇంచ్ వరకు కూడాను ఈ విధంగా క్లాత్ని ఫోల్డ్ చేస్తున్నాను. ఓకేనా. ఈ పద్ధతిలో ఏంటంటే మనకి ఈవెన్గా వస్తాయి ఫ్రిల్స్, ఇంకా క్లాత్ కూడా ఎక్కువ తక్కువ ఉండదన్నమాట. చివరి వరకు కూడాను మనకి క్లాత్ మిగలడం అట్లా ఏమి ఉండదండి. అందుకోసం ఈ పద్ధతి అనమాట. ఓకేనండి. ఇందాక వచ్చేసి ఆ 29 ఏంటనే డౌట్ మీకు రావచ్చండి. మనం వచ్చేసి నడుము కొలత ప్రకారం వెళ్ళాం కదా. ఓకేనా. అర్థమైందా మీకు? బాడీ పార్ట్ కింద నడుము భాగము అక్కడ ఖర్చు వదిలిపెట్టేసి కొలిచామన్నమాట. మనకు కొలిచింది 27 అయితే ఇక్కడ 29 ఎందుకు వచ్చింది అని డౌట్ రావచ్చు. మనకు వచ్చేసి క్రాస్ పార్ట్ ఉంటుందండి. మనం క్రాస్ తీయడం వల్ల కొంచెం లెంత్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. అది మీరు కటింగ్ వీడియో చూస్తే అర్థమవుతుంది. ఓకేనా. ఈ నడుము డాట్ దగ్గర నుంచి క్రాస్ తీస్తాం కదా 1.5 ఇంచ్ వరకు కూడాను, అక్కడికి లైన్ క్రాస్గా ఉంటుంది కాబట్టి కొంచెం పెరిగే ఛాన్స్ ఉంటుందండి. అందువల్ల మనకు కొంత ఎక్కువ కనిపిస్తుంది అనమాట. మీరు ఒకవేళ బాడీ పార్ట్ కట్ చేసినప్పుడు మీరు కూడా ఒకసారి చూడండి. మనం కట్ చేసిన దానికంటే క్రాస్ తీయడం వల్ల కొంచెం పెరుగుతుంది. దానివల్ల ఏ ప్రాబ్లం లేదు. ఒకవేళ నడుము దగ్గర లూజ్ వస్తే ఒక కుట్టు ముందుకు వేసేసుకుంటే సరిపోద్దండి. దానివల్ల ఏ ప్రాబ్లం ఉండదన్నమాట. అంటే ఈ 29 అనేది ఏంటనేది మీకు అర్థం అవడం కోసం ఇంత ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. చూడండి, మొత్తం కూడాను ఫ్రిల్స్ ఈ విధంగా పెట్టుకుంటూ రావడమే. చాలా సింపుల్ అనమాట. నేను కూడాను మొత్తం చూపించలేదండి, మీకు అర్థం అవడం కోసం కొంత భాగం చూపిస్తున్నాను. వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని. చూడండి, ఫ్రిల్స్ అయితే ఈవెన్గా వచ్చాయి లేదా, చాలా పర్ఫెక్ట్గా వచ్చిందనమాట. ఓకేనండి. చూడండి, ఇక్కడ నేను ఒకసారి కొలుచుకుంటున్నాను ఈ బాడీ పార్ట్కి దీనికి ఎంత ఉంది అనేసి. అంటే నేను బాడీ పార్ట్కి వచ్చేసి ఖర్చు ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాను కదా. అంటే
2 ఇంచెస్ పెట్టాను. అటు 2 ఇంచెస్, ఇటు 2 ఇంచెస్. కానీ ఇక్కడ వచ్చేసి నేను ఒక 2 ఇంచెస్ మాత్రమే తీసుకున్నానమాట. ఓకేనా. ఖర్చు అనేది 4 ఇంచులు తీసుకోకుండా ఒక 2 ఇంచులే తీసుకున్నాను. ఇంక ఇక్కడ వచ్చేసి బాడీ పార్ట్‌లో అటు చివరన ఒక 1 ఇంచ్, ఇటు చివరన ఒక 1 ఇంచ్ లెస్ చేసేసుకొని నేను ఈ కింద ఈ ఫ్రిల్స్ పెట్టాం కదా, ఈ బాటమ్‌ని వచ్చేసి జాయిన్ చేసుకుంటూ వస్తాను. ఫస్ట్ వచ్చేసి ఈ బాటమ్‌కి వచ్చేసి ఒకసారి చెక్ చేసుకుంటున్నాను ఇవన్నీ. ఇక బాటమ్‌కి వచ్చేసి లైనింగ్ ఆల్రెడీ ఉంది కదా కుట్టేసి, దాన్ని జాయిన్ చేసేస్తున్నాను. ఓకేనా. ఇక్కడ ఏంటంటే మనం ఇది ఒక ఫార్ములా పద్ధతిలోనే నేను చెప్పాననమాట. ఈ లైనింగ్ని ఏ విధంగా కట్ చేసుకోవాలనేది ఎవరికైనా సెట్ అవుద్ది అనమాట. 30 ఇంచుల లోపల ఎవరికున్నా కూడాను. ఓకేనా. అక్కడక్కడ కొంచెం ఎక్స్ట్రా క్లాత్ వస్తుందండి లైనింగు. ఎక్స్ట్రా వచ్చిన దగ్గర 1, 2 ఫ్రిల్స్ పెట్టేస్తే సరిపోద్ది అనమాట. అంతే అండి. ఇంకా అంతకుమించి ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏమీ లేదు. ఒకసారి మీరు కటింగ్ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. చాలా సింపుల్ అనమాట. అంటే తక్కువ క్లాత్ తోటి మనం ఏ విధంగా బాటమ్‌కి లైనింగ్ యూజ్ చేయొచ్చు అనేది చెప్పడమే నా ఉద్దేశం. ఇది 6 ముక్కల పావడా పద్ధతిలో నేను కట్ చేస్తున్నాను. ఓకేనండి. ఈ విధంగా వచ్చేసి ఒరిజినల్ ఫ్యాబ్రిక్ని వచ్చేసి లైనింగ్ మీద ప్లేస్ చేసేసుకొని 1/2 ఇంచ్ గ్యాప్ తోటి కుట్టుకుంటూ వస్తున్నాను. చివరికి వచ్చేసరికి కొంచెం ఎక్స్ట్రా వస్తుంది. అక్కడక్కడ ఒక 2 ఫ్రిల్స్ పెట్టేసుకుంటే చివరన ఇంకా ఇంకొంచెం ఎక్స్ట్రా వస్తుంది కదా, అది చివరన ఫ్రిల్ పెట్టేస్తే సరిపోద్దనమాట. చూడండి, నేనైతే ఒక చోట అయితే ఫ్రిల్ పెట్టేశాను. అది అందాజుగా పెట్టేసుకోవచ్చండి, ప్రాబ్లం లేదు. ఇంత వెడల్పా అని ఏమి లేదు. మనకి ఆ క్లాత్ అనేది నడుము కొలతను బట్టి కొంతమందికి కరెక్ట్గా సరిపోద్ది, కొంతమందికి ఎక్కువ మిగులుద్ది అనమాట. అంటే మనం ఒకే ఫార్ములాతోనే కట్ చేసాం కదా కింద బాటమ్ లైనింగ్ని, అందుకోసం కొంతమందికి ఎక్కువ మిగులుద్ది లైనింగ్, కొంతమంది తక్కువ మిగులుద్ది అనమాట. ఓకేనా. చూడండి, ఈ విధంగా అక్కడక్కడ ఫ్రిల్స్ పెట్టేసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోద్ది. చూడండి, ఈ విధంగా నిదానంగా మళ్ళీ ఇక్కడ కూడాను ఒక ఫ్రిల్ పెట్టేసుకొని ఈ విధంగా జాయిన్ చేసేస్తున్నాను ఒరిజినల్కిను లైనింగ్కిను. చూడండి ఈ విధంగా. ఇంకా చివరికి వచ్చేసరికి ఇంకొంచెం ఎక్స్ట్రా కూడా ఉంటుంది నాకు లైనింగు. అది వచ్చేసి నేను చివరన ఫ్రిల్ పెట్టేస్తున్నానండి. మనకు అర్థమైపోద్ది చివరికి వచ్చేసరికి ఎక్కువ ఎక్సెస్ ఉంటే అక్కడక్కడ ఫ్రిల్స్ పెట్టేసుకుంటూ వచ్చేయడమే. ఎక్కడెక్కడ ఫ్రిల్స్ పెట్టాలి, ఎంత వెడల్పు అనేది మనకు అనవసరం కదా. మనకు చివరికి వచ్చేసరికి ఈ ఒరిజినల్ ఈ లైనింగ్ అనేది ఈక్వల్గా ఉండాలి, అంతే అనమాట. మీరు ఎక్కడైనా ఫ్రిల్స్ పెట్టేయచ్చు, దానివల్ల ఏ ప్రాబ్లము లేదు. ఓకేనండి. మనకి ఫిట్టింగ్లో ఏ విధమైన ప్రాబ్లం రాదనమాట. ఓకేనా. చివరన కొంచెం ఉంటే నేను వచ్చేసి చివరన కూడా ఈ విధంగా లైనింగ్ వచ్చేసి ఒక ఫ్రిల్గా పెట్టేశాను. ఓకేనండి. ఇప్పుడు చూడండి, ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని మిడిల్కి అయితే ఒక మార్కింగ్ పెట్టుకుంటానండి, ఏంది బాడీ పార్ట్ని జాయిన్ చేయకముందు. చూడండి, ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని మిడిల్కి అయితే ఒక మార్కింగ్ పెట్టేసుకుంటున్నాను. ఓకేనా. ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకుంటే ఇక్కడ వరకు ఒకవైపున వచ్చేసి ఫ్రంట్ పార్ట్, ఇంకో వైపుకి వచ్చేసరికి బ్యాక్ పార్ట్. ఎందుకంటే మనం 1 ఇంచ్ ఎక్స్ట్రా విడిచిపెట్టుకోవాలి కదా బాడీ పార్ట్లో, అందుకోసమనండి మార్కింగ్ పెట్టేసుకోవాలి. అంటే నాకు బాడీ పార్ట్లో 4 ఇంచులు ఖర్చు ఉంటే అన్నట్టు 2 వైపులా కూడాను నేను ఫ్రిల్స్ పెట్టేటప్పుడు వచ్చేసి ఒక 2 ఇంచెస్ ఖర్చు విడిచిపెట్టాను అనమాట. అందుకోసం ఒకసారి ఈ విధంగా చూసుకుంటున్నానండి. ఓకేనా. 1కి 2 సార్లు ఈ విధంగా చెక్ చేసుకుంటే మనము మాటికి కుట్టిప్పాల్సిన పని లేదు. అందుకోసం ఇక్కడ చూడండి, బాడీ పార్ట్ కంటే కూడాను ఈ బాటమ్ కంటేను ఒక 1 ఇంచే యువతలకేమో పెట్టేసి నేను కుట్టుకుంటూ వస్తున్నాను అనమాట. ఓకేనా. బాటమ్ కంటే ఈ బాడీ పార్ట్ ఒక 1 ఇంచ్ యువతలకు పెట్టేసి ఇంకా 1/2 ఇంచ్ గ్యాప్ తోటి కుట్టుకుంటూ వస్తున్నాను. ఆల్రెడీ మార్కింగ్ పెట్టుకున్నాం కదా, అక్కడ వచ్చేసి ఈ బాడీ పార్ట్ చివరి వరకు కూడా కుట్టేయకుండా ఈ మళ్ళీ అటువైపుని కూడా ఒక 1 ఇంచ్ మార్క్ చేసేసుకొని అక్కడతో ఎండ్ చేయాలి. ఓకేనండి. మీకు చూస్తూ ఉంటే మీకే అర్థమవుతుంది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, జాయిన్ చేసేటప్పుడు వచ్చేసి బాడీ పార్ట్కి బాటమ్కి 1/2 ఇంచ్ గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావాలి. ఇంకా కింద వైపున వచ్చేసి లైనింగ్ ఉంటుంది కదా, ఈ ఫ్రిల్స్ పెట్టేసిన చోట, అంటే బాటమ్కి లైనింగ్ అదేమన్నా ఫోల్డ్ అవుతుందేమో అని చెక్ చేసుకుంటూ రావాలి. ప్లస్ ఇంకా ఫ్రిల్స్ కూడా ఏమన్నా ఫోల్డ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అది కూడా ఒకసారి చెక్ చేసుకుంటూ రండి. ఇవన్నీ ముందే చెక్ చేసుకుంటూ వస్తే మనం కుట్టిప్పాల్సిన పని లేదు మాటికి కూడాను. ఓకేనా. అందుకోసమనండి నిదానంగా కుట్టుకునేటప్పుడే మాటికి సర్దుకుంటూ కుట్టుకున్నాం అనుకోండి, మనకి ఇంకా ఏ విధమైన ప్రాబ్లం ఉండదన్నమాట. అందుకోసమనండి మనము ఒకసారి స్టార్ట్ చేస్తే పని అనేది మధ్యలో మాటికి కుట్టిప్పి తీస్తూ ఉంటే విసుగు వస్తుందండి. అది రాకూడదంటే ఈ పద్ధతిలో మీరు స్టిచ్ చేయాలి. చూడండి, ఎక్కడి వరకైతే మార్కింగ్ పెట్టేశానో అక్కడ వరకు ఏం చేసేసాను అనమాట. అంటే బాడీ పార్ట్ ఇంకా 1 ఇంచు ఉంది అటువైపున. ఓకేనా. అది విడిచిపెట్టేసి మళ్ళీ ఇంకొక పార్ట్ ఉంది కదా, ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్కి కూడా 1 ఇంచే ఎక్స్ట్రా ఉంది కదా, అది విడిచిపెట్టేసి మార్కింగ్ మీద ప్లేస్ చేసేసుకొని
ఇంకా మిగతా వైపుని జాయిన్ చేసేస్తున్నాను. ఓకేనా, ఈ విధంగా ప్లేస్ చేసేసుకుని ఇటువైపుని కూడాను 1/2 ఇంచ్ గ్యాప్ తోటి స్టిచ్ వేసుకుంటూ రావడమేనండి. ఓకేనా, వీళ్ళకి వచ్చేసి మరీ నేనైతే బాడీ పార్ట్ అయితే 2 ఇంచెస్ పెట్టాను, కానీ కింద వైపున బాటమ్ వచ్చేసి మరీ అటు 4 ఇంచెస్ ఇటు 4 ఇంచెస్ అంటే మరీ ఎక్కువ లావుగా కనిపిస్తుంది నడుము దగ్గర. అందుకోసం నేను ఈ పద్ధతిలో స్టిచ్ చేస్తున్నాను అనమాట. లేదు మనం 4 ఇంచులు ఖర్చు కావాలంటే స్టార్టింగ్ ఒక 4 ఇంచెస్ విడిచిపెట్టేసుకొని మనము ఎన్ని ఇంచెస్ అనేది కొలిచాం కదా 156, అందులో ఇంకొంచెం ఒక 2 ఇంచెస్ తగ్గించేసుకుంటే సరిపోద్ది అనమాట. ఓకేనా, నేను వచ్చేసి ఒక 2 ఇంచుల ఖర్చు చాలే అటువైపున ఇటువైపున 1 ఇంచ్ 1 ఇంచ్ అన్నట్టుగానే నేను కొలుచుకొని నేను ఆ పద్ధతిలో స్టిచ్ చేశాను. ఆ విధంగా మెజర్ చేసుకొని స్టిచ్ చేస్తున్నానండి. చూడండి, ఈ విధంగా నిదానంగా సర్దుకుంటూ చివరి వరకు కూడా నాకు కుట్టుకుంటూ రావడమే. ఓకేనండి, ఇప్పుడు వచ్చేసి ఈ విధంగా కుట్టేసిన తర్వాత పైనుంచి ఒక అనకుట్టు వేసేస్తానండి. మీకు ఎవరికైనా అనకుట్టు వేయడం ఇష్టం లేదనుకుంటే ఇప్పుడు మనం కుట్టాం కదా 1/2 ఇంచ్ గ్యాప్ తోటి, ఆ కుట్టు మీద ఇంకో కుట్టు వేసేస్తే సరిపోద్ది. కానీ అయితే ఖచ్చితంగా అనకుట్టు వేసినప్పుడు మనకి ఫ్రిల్స్ బాగుంటాయండి. అందుకోసం నేను పైనుంచి ఒక అనకుట్టు వేస్తాను. ఇక్కడ కూడాను కింద వైపున వచ్చేసి సర్దుకుంటూ కుట్టండి. ఫోల్డ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా, లైనింగ్ వచ్చేసి సూది కిందకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. అందుకోసం ఇంకోటి ఏంటంటే ఖర్చు కూడాను పై వైపుకి చూడాలి, షోల్డర్ వైపుకి చూడాలండి. ఇంకా బాడీ పార్ట్ మీదే ఇప్పుడు కుట్టు పడుతుంది అనమాట. ఓకేనా, బాటమ్ మీద కాదు బాడీ పార్ట్ మీద కుట్టు పడుతుంది. ఆ ఖర్చు అనేది పై వైపుకి షోల్డర్ వైపుకి మళ్ళీ చేసుకుని కుట్టుకుంటూ రావడమే. ఇక్కడ చూడండి, అందుకే మాటికి కింద వైపున ఏమన్నా ఫోల్డ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనేసి మాటికి సర్దుకుంటూ కుట్టుకుంటూ రావడం. అందులో ఇది వచ్చేసి ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి బాగా జారిపోయే క్లాత్ కదా, బాగా విసిగిస్తుంది అనమాట. ఓకేనండి, ఈ విధంగా చివరి వరకు కూడా ఈ విధంగా ఒక కుట్టు కుట్టేస్తాను అనమాట. ఇప్పుడు వచ్చేసి కింద వైపున లైనింగ్ వచ్చేసి ఈ విధంగా ఒక 2 ఫోల్డింగ్ చేసేసుకుంటున్నాను. 2 ఫోల్డింగ్ చేసేసుకొని ఎక్కడి వరకు అయితే ఫోల్డింగ్ చేసుకున్నామో అక్కడే కుట్టుబడాలండి. ఈ విధంగా నిదానంగా. ఇంకోటి ఏంటంటే నేను వచ్చేసి ఈ ఒరిజినల్ క్లాత్కి ఫాల్ని ఏ విధంగా స్టిచ్ చేశాను అనేది అయితే చూపించలేదండి. ఆ కట్ వర్క్కి మనం వచ్చేసి ఫాల్ కుట్టిన తర్వాత కట్ వర్క్ వచ్చింది, ప్లస్ బటర్ఫ్లై వచ్చింది కదా, వీటికి పై వైపు కంటే మన ఫాల్ కుడితే బయటకు కనిపించకుండా ప్లేస్ చేసేసి నేను స్టిచ్ చేశాను అనమాట. ఇంకోటి ఏంటంటే అదంతా స్టోన్ వర్క్ కాబట్టి నేను హ్యాండ్తోనే మూవ్ చేస్తూ నిదానంగా కుట్టాల్సి వచ్చిందండి. కింద భాగం అంతా కూడాను, పై భాగం అయితే నార్మల్గా స్టిచ్ చేశాను, కానీ కింద భాగం అయితే చాలా టైం తీసుకుంది. ఇంకా అది నాకు చూపించడానికి కూడా వీడియోలో వీలవ్వక నేను నార్మల్గానే స్టిచ్ చేశాను అనమాట. ఓకేనండి, అంటే ఆ స్టోన్ మీద మనకి కనుక ఈ సూది పడితే విరిగిపోద్ది కదా, అందుకోసం అది కూడా ఎక్కువ టైం తీసుకుంది. అదంతా కూడా ఎందుకులేండి లెంతీగా అనేసి నేను చూపించలేదండి. చూడండి, ఈ విధంగా లైనింగ్ అయితే చివరి వైపున అయితే ఫోల్డ్ చేసేసుకొని ఒక కుట్టు కుట్టేశాను. ఇప్పుడు వచ్చేసి మనం సైడ్ జాయిన్ చేసేయడమేనండి. ఇక్కడ గమనించండి, సైడ్ జాయిన్ చేసేటప్పుడు ఇక్కడ వచ్చేసి రన్నర్తో మార్క్ చేసేసుకుంటాను. ఏంటి, కటింగ్ చేసేటప్పుడే ఫ్రంట్ పార్ట్కిను బ్యాక్ పార్ట్కి ఈ చంక వైపున వచ్చేసి మార్కింగ్ ఉంటుందండి రన్నర్తో. ఆ మార్కింగే ఇప్పుడు నేను ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని ఒరిజినల్ వైపుకి వచ్చేసి ఈ విధంగా మార్కింగ్ పెట్టుకుంటున్నాను. ఓకేనా, ఇంకో వైపుని కూడా ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని ఇప్పుడు ఈ రెండింటిని కలిపి పట్టేసుకొని పిన్ పెట్టేస్తాను. ఈ పద్ధతి దేనికంటే మనకు వచ్చేసి చంక దగ్గర వచ్చేసి పర్ఫెక్ట్గా ప్లస్ గుర్తు వస్తుంది, ఇంకా చంక దగ్గర హెచ్చు తగ్గులు కూడా రావండి. ఓకేనా, అందుకోసం ఈ విధంగా ప్లేస్ చేసేసుకొని ఇంకా హ్యాండ్ లూజ్ మార్క్ చేసేసుకొని కుట్టుకుంటూ రావడమే. ఇక్కడ వచ్చేసి ఒక పాయింట్ మిస్ అయింది. ఇంకా నడుము దగ్గర థ్రెడ్స్ అయితే స్టిచ్ చేశాను కదా, ఈ విధంగా ప్లేస్ చేసేసుకొని ఫస్టే ఒక కుట్టు కుట్టేస్తున్నానండి. వీటిని కూడా నేను ఏ విధంగా స్టిచ్ చేశాను అనేది చూపించలేదండి. ఇది అందరికీ తెలిసిందే కదా అనేసి నేను చూపించలేదు, అందుకోసం చెప్తున్నాను. ఈ విధంగా బాడీ పార్ట్కి అయితే నడుము దగ్గర కుట్టుంది కదా, మనకి సైడ్ మనకి నడుము దగ్గర అడ్డంగా కుట్టు వస్తుంది కదండి, బాడీ పార్ట్ వరకు కూడాను అక్కడ ప్లేస్ చేసేసి ఆ దారాన్ని అయితే ఆ థ్రెడ్ని అయితే స్టిచ్ చేశాను అనమాట. ఓకేనా, నడుము దగ్గర ఆ రిబ్బన్ లాంటి వాటిని. ఇంక ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ లూజ్ని మార్క్ చేసేసుకొని ఇంకా హ్యాండ్ దగ్గర నుంచి చంక దగ్గర పిన్ పెట్టుకొసుకున్నాం కదా, అక్కడ వరకు కూడా స్కేల్ని ఈ విధంగా ప్లేస్ చేసేసుకుని ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకుని ఎక్కడ వరకు అయితే మార్కింగ్ పెట్టామో ఈ విధంగా కుట్టుకుంటూ రావడమేనండి. ఓకేనా, ఇప్పుడు వచ్చేసి చంక దగ్గర ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకుని పిన్ పెట్టేసుకున్నాం కాబట్టి ప్లస్ గుర్తు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇంకా సేమ్ ఇదే పద్ధతిలో నడుము దగ్గర కూడా అండి. ఓకేనా, నడుము దగ్గర కూడా సైడ్ అనేది రన్నర్తో మార్క్ చేసేసుకున్నాం కదా, అక్కడ కూడా ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకుంటున్నా 2 పార్ట్స్కి కూడాను.
మార్కింగ్ పెట్టేసుకొని ఆ మార్కింగ్ రెండు కలిపి పట్టేసుకుంటే మనకి హెచ్చుతగ్గులు రావన్నమాట నడుము దగ్గర కూడాను. ఓకేనా. ఫ్రంట్ పైకనో బ్యాక్ పైకనో కిందకనో అట్లా లేకుండా ఈక్వల్గా ఉండాలంటే ఈ విధంగా ముందే మార్క్ చేసేసుకొని పిన్ పెట్టేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుందండి. చూడండి ఈ విధంగా. ఇంకా ఈ నడుము దగ్గర నుంచి కూడాను ఇక్కడ వచ్చేసి సైడ్ ఉంది కదా, కింద వైపున వచ్చేసి లైనింగ్ ఒరిజినల్ ఉంది కదా బాటమ్కి, ఇవన్నీ కూడాను ఈక్వల్గా పట్టుకొని ఒక 4 ఇంచులు అండి, నడుము దగ్గర నుంచి ఒక 4 ఇంచుల కింద వరకు కూడాను అంతవరకు కుట్టేస్తే సరిపోద్ది. అంటే చివరి వరకు కూడాను ఒరిజినల్ లైనింగ్ని కలిపి కుట్టకూడదు అనమాట. ఓకేనా. ఇది వచ్చేసి మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఓకేనా. అదేంటనే తర్వాత చెప్తాను. ఇప్పుడు వచ్చేసి ఎందుకని మరి పాదం గ్యాప్ తోటి ఇంకో కుట్టు వేస్తున్నాను. వేసే ప్రతి కుట్టు కూడాను పాదం గ్యాప్ తోటి వేస్తే మనకి ఫినిషింగ్ బాగుంటుంది అనమాట. పాదం గ్యాప్ అంటే ఒక పావించండి. ఓకేనా. ఈ విధంగా స్టిచ్ వేసుకుంటూ రావడమే. ఇక్కడ ఉంది కదా 4 ఇంచెస్ అని, అక్కడ వరకు కూడాను కుట్టుకుంటూ రావడమేనండి. ఇది జారిపోయే క్లాత్ కాబట్టి చాలా విసిగిస్తుందని చెప్పాను కదా, అందుకని మీకు తర్వాత వేసే కుట్టు అనేది కనిపించకపోవచ్చు, అందుకోసం చెప్తున్నానండి. అంటే మొత్తం లాగేస్తుంది అనమాట కిందకి, అందుకోసం అనండి. మొత్తం కూడా తీసుకొచ్చేసి మిషన్ మీద పెట్టాల్సి వస్తుంది. చూడండి ఈ విధంగా పాదం గ్యాప్ తోటి, అంటే 3 లేదా ఒక 4 కుట్లు వేసిస్తే సరిపోద్దండి. చూడండి ఈ విధంగా. ఓకేనా. మళ్ళీ తర్వాత కూడా ఇంకో కుట్టు వేసేస్తున్నాను. ఇంకా కింద వరకు కూడాను ఒరిజినల్ లైనింగ్ ఎందుకు కలిపి కుట్టకూడదు అని అంటేను మొత్తం ముడతలాగా అనిపిస్తుందండి. అంటే లైనింగ్ని సపరేట్గా ఒరిజినల్ని సపరేట్గా మనం స్టిచ్ చేసామనుకోండి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మనం లైనింగ్ వెడల్పు వేరు. ఓకేనా. అంటే ఒక 2 మీటర్ల క్లాత్తోనే మనం బాటమ్ని స్టిచ్ చేసాము. ఓకేనండి. ఇంకా ఒరిజినల్ క్లాత్ వచ్చేసి నాకు ఫుల్ శారీ కాబట్టి దగ్గర దగ్గర 4 మీటర్లే ఉంది, 4 మీటర్లు ఉంది బాటమ్కి. ఓకేనండి. అందుకోసం దాని లెంత్ దీని లెంత్ వేరుంది కాబట్టి కలిపి కుట్టకూడదు మెయిన్. అయినా లెంత్ ఈక్వల్గా ఉంటే కుట్టొచ్చు, అంటే లెంత్ ఈక్వల్గా ఉన్నా కూడాను కుట్టకూడదు. ఓకేనండి. ఇటువైపుని కూడా ఈ విధంగా నడుము దగ్గర వచ్చేసి మనం థ్రెడ్ స్టిచ్ చేసాం కదా, ముందే స్టిచ్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని వచ్చేసి ఈ విధంగా బాడీ పట్టుకు వచ్చేసి ఈ విధంగా అయితే ఒక కుట్టు కుట్టేసుకుంటున్నాను. ఇంకా నడుము దగ్గర మార్కింగు, ఇంకా చంక దగ్గర కూడాను బాడీ పార్ట్కి ఈ విధంగా మార్క్ చేసేసుకొని పిన్స్ పెట్టేసుకుంటున్నాను. ఇంకా అప్పుడు వచ్చేసి మనకి హెచ్చుతగ్గులు ఏమి రావన్నమాట చంక వైపున. ఎంత జాగ్రత్త తీసుకున్న ఈ ఫ్యాబ్రిక్ అయితే చంక దగ్గరికి వచ్చేసరికి ఇంకొకసారి చెక్ చేసుకొని కుట్టడం మంచిదండి. ఏదో పిన్ పెట్టేసాం కదా పర్ఫెక్ట్గా ఉంటుంది అని అనుకోకూడదు. అంటే జారిపోయే క్లాత్ కదా, అందుకోసం పర్టికులర్గా చెప్తున్నా. ఓకే. ఈ విధంగా హ్యాండ్ లూజ్ని మార్క్ చేసేసుకొని ఈ విధంగా స్టార్టింగ్ ఒక రబ్బిచ్చేటప్పుడు కింద వైపున స్టోన్స్ అయితే రిమూవ్ చేశానండి, అదైతే మీకు చూపించలేదు. ఇంక ఈ విధంగా హ్యాండ్ నుంచి చంక వరకు కూడా ఈ విధంగా ఒక మార్కింగ్ పెట్టేసుకొని ఒక కుట్టు కుట్టుకుంటూ రావడమే. ఓకేనా. ఆల్రెడీ రనంతో మార్క్ చేసేసుకొని ఉన్నాను కదా బాడీ పార్ట్కి. ఓకేనా. అక్కడే కుట్టు పడుతుంది అనమాట. ఇంకొచ్చేసి ఇంకా నడుము దగ్గర కూడా ఈక్వల్గా అనమాట రనంతో మార్క్ చేసుకున్నాం కదా, అవి రెండు కూడా మార్కింగ్లు ఒకదాని మీద ఒకటి వచ్చేటట్టుగా ఈక్వల్గా పట్టుకొని కుట్టుకుంటూ రావడమేనండి. ఇంకా చెప్పాను కదా ఇంతకుముందు, ఇంకా నడుము దగ్గర నుంచి ఒక 4 ఇంచెస్ వరకు స్టిచ్ చేస్తే సరిపోద్దండి. ఏంటి బాటమ్కి అనమాట, చివరి వరకు స్టిచ్ చేయాల్సిన అవసరం లేదు. అందులో ఇది వచ్చేసి క్లోజ్ పార్ట్ కదా, ఒక 3 ఇంచెస్ కుట్టేసినా సరిపోద్ది. ఓకేనా. చూడండి ఇక్కడ నుంచి ఒక 3 ఇంచెస్సే కుట్టాను. ఓకేనా. తర్వాత కుట్టు కూడాను ఒక పాదం గ్యాప్ తోటి వేస్తున్నాను. కుట్టుకి గ్యాప్ అనేది పాదం గ్యాప్ పెట్టడం వల్ల మంచి ఫినిషింగ్ ఉంటుందండి. ఓకేనండి. ఈ విధంగాను మొత్తం కూడా ఒక 4 కుట్లు వేసేసి చివరి పేపర్ ఎక్సెస్ క్లాత్ అంతా కూడా హ్యాండ్ పేపర్ ఉంది కదా, అదంతా ఇప్పుడు కట్ చేసేస్తాను అనమాట. ఓకేనండి. ఇది వచ్చేసి ఒక 14-15 ఇయర్స్ వరకు ఎవరికైనా సెట్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఒక ఫ్రంట్ నెక్ డీప్ ఎంత పెట్టాలి, బ్యాక్ నెక్ డీప్ ఎంత పెట్టాలి అనేది ఒకటే మీరు చూసుకోండి. ఫ్రంట్ నెక్ ఎవరికైనా కూడాను 14-15 ఇయర్స్ ఉన్న వాళ్ళకి ఒక 5.5 సరిపోద్ది అనమాట. వీళ్ళు వచ్చేసి కొంచెం ఈ నెక్ షేప్ కోసం ఇంత కిందకి పెట్టాల్సి వచ్చింది, ఒక 6 ఇంచులు. ఓకేనండి. లేదంటే ఇంత నెక్ పెట్టమన్నమాట ఈ ఏజ్ వాళ్ళకి. ఓకేనండి. అందుకోసం చెప్తున్నాను. ఇంకా బ్యాక్ నెక్ డీప్ అనేది ఇంకా కస్టమర్ ఇష్టాన్ని బట్టి ఉంటుందండి. అది కొంతమంది బాగా డీప్ అడుగుతారు, కొంతమంది ఇష్టపడరు అనమాట, అందుకోసం. ఓకేనండి. చూసారు కదా ఫైనల్ లుక్ ఎట్లా వచ్చిందనేది. ఇంకా నేను వచ్చేసి బ్యాక్ వచ్చేసి థ్రెడ్స్ అనేది నార్మల్గా స్టిచ్ చేశాను అనమాట. ఓకేనా. ఫ్రంట్ వైపు థ్రెడ్స్ మాత్రమే నేను ఖర్చు కనపడకుండా స్టిచ్ చేసి చూపించాను. ఇంకా బ్యాక్ వైపున వచ్చేసి నార్మల్గా స్టిచ్ చేశానండి. అది నేను వీడియో లెంత్ ఎక్కువ అయ్యేసరికి నేను చూపించలేదు. ఇంకొచ్చేసి ట్యాజిల్స్ కూడా ఏ విధంగా స్టిచ్ చేశాను అనేది అయితే చూపించలేకపోయానండి. చూసారు కదా ఫినిషింగ్ ఎట్లా వచ్చిందనేది. టోటల్ ఫ్రాకు
చాలా అంటే చాలా పర్ఫెక్ట్ వచ్చిందండి. ఇంకా ఫినిషింగ్ ఫిట్టింగ్ అంతా కూడా చాలా బాగా వచ్చిందనమాట. కానీ ఇదంతా చూసేసారు కదా. ఇంకొచ్చేసి ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ వచ్చేసి ఒరిజినల్ అనమాట. ఒరిజినల్ క్లాత్ని వచ్చేసి ఈ విధంగా సైడ్ జాయిన్ చేసేస్తున్నాను. ఒక 1 ఇంచ్ గ్యాప్ తోటి కింద వైపు నుంచి జాయిన్ చేసేసుకుంటూ వస్తున్నాను. మనం 4 ఇంచ్ పెట్టుకున్నాం కదా నడుము దగ్గర నుంచి 4 ఇంచెస్ కింద వరకు, అక్కడ వరకు కూడా ఈ విధంగా కుట్టుకుంటూ వెళ్ళిపోవడమేనండి. ఓకేనా, చూడండి ఈ విధంగా ఈక్వల్గా ప్లేస్ చేసేసుకొని కుట్టుకుంటూ రావడమే. ఇంకా 4 ఇంచెస్ దగ్గరకు వచ్చేసరికి ఒక రబ్ ఇచ్చేసి వదిలేయడమే. ఈ విధంగా జాయిన్ చేసిన తర్వాత మళ్ళీ లైనింగ్ని జాయిన్ చేయాలి. అంటే ఒరిజినల్ జాయిన్ చేసిన తర్వాత లైనింగ్ జాయిన్ చేయాలండి. చూడండి ఇక్కడికి ఉందన్నమాట 4 ఇంచెస్ అనేది. అక్కడ వరకు కూడాను ఒక రబ్ ఇచ్చేసి ఎండ్ చేసేస్తున్నాను నేను. చూడండి ఈ విధంగా అంతవరకు అయితే రబ్ ఇచ్చేసి ఎండ్ చేసేసాను. ఇంక ఇప్పుడు వచ్చేసి లైనింగ్ అనమాట. లైనింగ్ 2 లేయర్స్ని కూడాను ఈ విధంగా ఈక్వల్గా ప్లేస్ చేసేసుకొని ఒక 1/2 ఇంచ్ గ్యాప్ తోటి కుట్టుకుంటూ వస్తే సరిపోద్ది. 1/2 ఇంచ్ ఎందుకంటే మనకు వచ్చేసి అది కూరపాటు కాబట్టి ఒక 1/2 ఇంచ్ సరిపోద్దండి. ఈ విధంగా నిదానంగా సర్దుకుంటూ ఈక్వల్గా ప్లేస్ చేసేసుకొని కుట్టుకుంటూ రావడమేనండి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను, మీకు యూజ్ అయిందని అనుకుంటున్నానండి. ఈ వీడియో ఖచ్చితంగా మీకు యూజ్ అయితే నలుగురికి షేర్ చేయండి. ఓకేనా, ఈ విధంగా అయితే సైడ్ జాయిన్ చేసేసామన్నమాట. ఓకేనా, లైనింగ్ ఒరిజినల్ అనేది విడివిడిగానే మనం జాయిన్ చేయాలి. ఇది ఒకటి గుర్తుపెట్టేసుకోండి. అది లెహంగా అయినా లాంగ్ ఫ్రాక్ అయినా షార్ట్ ఫ్రాక్ అయినా విడివిడిగానే లైనింగ్ ఒరిజినల్ అనేది బాటమ్కి వచ్చేసి జాయిన్ చేయాలని ఇది ఒకటి గుర్తుపెట్టేసుకోండి. ఓకేనా, చూడండి ఫైనల్ లుక్ ఎట్లా వచ్చిందనేది. నేను వచ్చేసి చెప్పాను కదా, బ్యాక్ వైపున వచ్చేసి థ్రెడ్స్ని అయితే స్టిచ్ చేయడం నేను చూపించలేదు. ట్యాజిల్స్ కూడా ఏ విధంగా స్టిచ్ చేశాను అనేది మాత్రం చూపించలేదండి. చూసారు కదండి ఎంత పర్ఫెక్ట్ లుక్ ఉందో. అంటే మంచి ఫినిషింగ్ తోటి ఫ్రాక్ రెడీ అయిందా లేదండి. ఫ్రంట్ కూడా చాలా అంటే చాలా పర్ఫెక్ట్ వచ్చింది. ఓకేనా, వీళ్ళు యాక్చువల్గా 5.5 ఇంచులు వేస్తారు ఫ్రంట్ డీప్. ఇంక ఈ నెక్ షేప్ కోసం వాళ్ళు ఒక 6 ఇంచులు పెట్టమన్నారు కాబట్టి పెట్టాను అనమాట. ఓకే అండి, నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియో కనుక చివరి వరకు చూసినట్లయితే నలుగురికి షేర్ చేయండి. నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. బాయ్.